పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురజాలలోని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగా ఆగస్టు 31వ తేదీన భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పిడుగురాళ్లలోని 6, 7, 8, 10 వార్డులకు చెందిన అవ్వాతాతలకు, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు ఎమ్మెల్యే ఎరపతినేని పింఛన్లు అందజేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచే దాన్ని అమల్లో తీసుకొచ్చి మొట్టమొదటి నెలలో మరి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెలలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడా లేకుండా మనం చూస్తే రోడ్స్ దగ్గర నుంచి ఎక్కడ గ్రామీణ వ్యవస్థ చిన్నమైన పరిస్థితుల్లో తెచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ